కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. అంటే ఇవాళ టోటల్ ఏదైతుందో అదొక 100, ఈ రెండు కలిపి 200 కోట్లతో ఏదైతుందో ఇలా భవిష్యత్తు ప్రాణహిత నది జలాలు ఏదైతుందో మన టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ దాకా నీరు వచ్చే అవకాశం ఉంది. టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఎంత నీరస్ అంతా ఒడిసిపట్టుకొని ఏదైతుందో ఎగువకు తరలించుకుంటే 60% ఇంక్లూడింగ్ హైదరాబాద్ మన కరువును అధిగమించే ఒక అవకాశం ఉన్నదని చెప్పి అంటున్నా. ఎస్ఆర్పి వల్ల ఇది 40 టీమ్స్ ఉన్నదన్న, దాన్ని కూడా ఎగువకి ఏదైతుందో రివర్స్ పంపింగ్తో ఎస్ఆర్పి కూడా పట్టుకపోయే అవకాశం ఉన్నది. అవి చేయి నువ్వు. ఇప్పటికైనా ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలి. యాగాలు ఫలితాలు ఇస్తాయి, కానీ మానవ ప్రయత్నం కూడా తోడు కావాలి కదా. మానవ ప్రయత్నం చేయకుండా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏదైతే ఉందో నిద్రపోయి, ప్రభుత్వం ఏదైతే ఉందో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నువ్వు నిద్రపోయి నువ్వు సోయి తప్పితే యాగాలతో మొత్తం పనులు అయితే అనుకుంటే యాగం డెఫినెట్లీ గివ్స్. దేవుడు అందరూ విశ్వాసం ఉన్నదే, ఎవరైనా కూడా కాదని చెప్పి అంటున్నా. దాని అర్థం ఏదైతుందో మానవ ప్రయత్నాన్ని వదిలేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి ఉదయకు ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి చేతులు ఎత్తేసిండ్రు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తేసిండ్రు. ఇక ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి, అట్లా అయిపోయింది పరిస్థితి. ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేదిగా రేవంత్ రెడ్డి కాదు, ఆయన చేతులు ఎత్తేసి నా చేత కాదు, నాది అయిపోయింది. ఇక ఆ దేవుడే కాపాడాలి ఆయన మిమ్మల్ని, నా పని అయిపోయింది. నిజంగా దేవుడే కనుకరించాలని చెప్పి అంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం, దేవుడని కనుకరించాలి ఆయన. ఇంకా 2 ఏళ్ళు మేము భరించాలి వెళ్ళను కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు మేము ఎట్లా భరించాలి, మాకు తప్పదు కాబట్టి ఆ దేవుడే కనుకరించాలి. వీళ్ళకి జ్ఞానోదయం కావాలి. 200 కోట్లు పెట్టి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయు, ఆ అన్నారం సుందీల గ్రౌటింగ్ చేసి ఆ చేస్తే కనీసం ఏదైతుందో గోదావరి ఆధారపడ్డటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవుతుందో ఇక పూర్తి జల వినియోగానికి వస్తుంది. తప్పకుండా సాగర్ నిండుద్దే, ఆ విశ్వాసం ఉందో మాకు. సాగర్ నిండుద్ది, రాష్ట్రం ఏదైతుందో దేవుడు కాపాడుతాడు. రేవంత్ రెడ్డి నిద్రపోయినా కానీ ఆ దేవుడు కాపాడుతాడు, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పండి. అలా ఎంతవరకు అయితే నువ్వు తుమ్మడేటి బ్యారేజ్ నిర్మాణం చేయవు, నీకు మిగిలింది 2 సీజన్. ఈ కథలు చెప్పుడు కాదు. సోనియా గాంధీ గారు సాధించలేంది అన్నాడు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి చేతులు ఎత్తేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధీనంలో ఉండి కూడా ఏదైతున్నదో ఆమె చేతులు ఎత్తేసింది. మీ ఇరు రాష్ట్రాల మధ్య తగాదా నేను జోక్యం చేసుకోలేను అని ఆమె చేతులు ఎత్తేసింది. మరి మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో, రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పిస్తే సంతోషపడతాం మేమైతే, వి వెల్కమ్ ఇట్. కానీ ఏదైతుందో ఆ సాకుతోనే నువ్వు జాప్యం చేస్తే మాత్రము నేను ప్రజలు క్షమించరు అని చెప్పని మాట్లాడతాను.